హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి మన ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా? ఇదేంటి పక్కల మడత పెడుతుంది అని అనుకోకండి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇంట్లోని చిన్నపిల్లలు లేకపోయినా కూడాను చిన్నపిల్లలకు సంబంధించిన టిప్ అయితే చెప్పబోతున్నానండి. చాలామంది అమ్మలు వంటింట్లో పని చేసుకునేటప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడ పడిపోతారో మంచం మీద నుంచి అని భయపడుతూ ఉంటారు. రకరకాల దిండ్లు అయితే వచ్చేసాయి కదా, ఇప్పుడు అవి కూడా కొనేస్తున్నారు. అలా కాకుండా మన ఇంట్లో ఉండే దుప్పట్లతోని మనం ఏ విధంగా దిండిని తయారు చేయొచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను దుప్పటిని రౌండ్గానైతే మడత పెట్టి ఆ తర్వాత ఈ రకంగాను ఒక పిల్లో కవర్లోకి అయితే సర్దుకుంటున్నానండి. సో ఏమాత్రం ఖర్చు లేకుండా ఈ రకంగానైతే తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టి పైన దుప్పటి కప్పినట్లయితే ఇటు అటు ఎవరో పట్టుకున్నట్లే ఉంటుంది, చక్కగా సేఫ్గా కూడా ఉంటుందన్నమాట. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. సెకండ్ టిప్లోని నేను ఒక అద్భుతమైన టిప్ను అయితే చూపిస్తున్నానండి. వాటర్ అయితే 1 గ్లాస్ వేసుకున్నాను. అందులోని కడిగి పెట్టుకున్న కరివేపాకును అయితే వేసుకుంటున్నాను గుప్పెడంతా. అది స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి. ఇది దేనికి పనికొస్తుంది అని అనుకుంటున్నారా? ఎవరికైతే బాగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా పనికొస్తుందండి. చాలా బెస్ట్ రెమెడీ అనమాట. గీ అయితే చూపిస్తున్నాను కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ మరిగించి వడగట్టుకున్న వాటర్లోనైతే ఈ గీ వేసి 1/2 టేబుల్ స్పూన్ బాగా కలుపుకొని రోజుకి ఒకసారి చొప్పున 40 రోజులైతే ఖచ్చితంగా తాగాలండి. ఇలా తాగితే ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుందో అటువంటి వాళ్ళకి కంప్లీట్గా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ అనేది ఒత్తుగా పెరగడం అనేది జరుగుతుంది. ఇది ఇంటర్నల్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి చాలా మంచి రెమెడీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి హెయిర్ ఫాల్ రెమెడీస్ కోసం అని చెప్పి బయోటిన్ బాగా పెరిగితే మంచిదే అని చెప్పి గోళ్ళ కోసం, హెయిర్ కోసం రకరకాల గమ్స్, ఇంకా అలాగే ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ అయితే వచ్చేసాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఆయిల్స్ కూడాను. వాటన్నింటికన్నాను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇంట్లోనే మనము ఇలా రెమెడీస్ అయితే ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ చూద్దామండి. థర్డ్ టిప్లో నేను పన్నీర్ని అయితే చూపిస్తున్నానండి. పన్నీర్ తెచ్చుకున్న తర్వాత మనం చిల్లర్లోనైతే పడేస్తూ ఉంటాము. ఆ తర్వాత తీసిన తర్వాత గట్టిగా రాయి ముక్కలుగా అయితే అయిపోతుంది. తొందరగా వండుకోవాలి, ఇంకా అలాగే ఇందులో ఉన్న విటమిన్స్ ఏవి పోకూడదు అనుకుంటే గోరువెచ్చని నీళ్ళలోని కొంతసేపు అలా వదిలేసేయాలండి. కనీసం 1 అవర్ అయితే వదిలేయాలి. ఆ తర్వాత మనం వండుకునేటప్పుడు ముందుగాను సాల్ట్ వేసేసి ఒక 2 నిమిషాలు బయటనైతే వదిలేసేయాలండి ముక్కలు కోసి. ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోతుందన్నమాట. అసలు పన్నీర్ కాందే పన్నీర్ అని చెప్పుకొని మనం వండుకోవడం విచిత్రం. అదేంటంటే మనకున్న పాపులేషన్కి మనకున్న పాడికి ఏమాత్రం సంబంధమే ఉండదన్నమాట. దానిలోనే పెరుగు, పాలు ఇంకా ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయంటే అదేదో మీ విద్వత్తుకే వదిలేస్తున్నాను. ఆలోచించండి ఇలాంటివి ఎలా తయారు చేస్తున్నారా అనేది. పన్నీర్ వాడడమే మంచిది కాదని చాలామంది చెప్తున్నారు. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. వీలైతే పన్నీర్ కొనడం మానేయండి. అబ్బే మేము మానం కదా అనుకుంటే కొనుక్కొని ఈ రకంగాను కొన్ని చిట్కాలు అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వాలండి. మరి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దామండి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఈ మధ్యకాలంలోని వాటర్ చేంజ్ అయిందో మరి ఇంకా ఫుడ్లో చేంజో తెలియదు కానీ గ్యాస్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. దానికోసం ఒక చక్కటి రెమెడీ అయితే చెప్పబోతున్నాను. అల్లం అయితే తీసుకోండి, పైన ఉన్న తోలంతా కూడా తీసేసేయాలి. ఆ తర్వాత 1 ఇంచు లాగా తీసుకోండి. ఇంత ముక్క అయితే సరిపోతుందన్నమాట ఒకరికి. చక్కగాను దంచేసేయండి. అండ్ అలాగే వాటర్ తీసుకొని అందులో జీలకర్ర వేసి బాగా మరిగించండి. 1/2 గ్లాస్ అయిపోయిన తర్వాత అందులోని దీని రసం కూడా వేసి కలిపేసి రోజు నైట్ పడుకునేటప్పుడు తీసుకున్నాం అనుకోండి, అంతేనండి. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు గ్యాస్తో పాటుగాను మోషన్ ఫ్రీ కూడా అవుతుందన్నమాట. మరి ఇలాంటి టిప్స్ ఇంకా అలాగే చమత్కారమైన సామెతలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి. బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు మన 5th టిప్ చూసేద్దాం. మన గోళ్ళు చాలా పల్చగా, అంట్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా విరిగిపోతున్నాయి అని అంటే ఒక చక్కటి ఎక్స్టర్నల్ రెమెడీని అయితే చేయొచ్చండి. కోల్గేట్ టూత్పేస్ట్ని తీసుకొని చక్కగాను బ్రష్తోని గోల్డ్ని శుభ్రపరచుకోవాలి. అలాగే పైనంతా కూడాను రబ్ చేయాలన్నమాట. ఏడ్చిన దానికి మొగుడొస్తే నాకు రాడా అని చెల్లెలు అనుకుంటుందంట అక్కను చూసి. అంటే అక్క దేనికైనా కావాలి అని ఏడిస్తే దాంతోపాటుగా నాకు కూడా ఇస్తారు కదా అని చెప్పి కామ్గా ఉంటుందంట. ఆ విధంగా ఉంటాయండి మరి కొన్ని పనులు. ఆ రకంగానే ఈ టిప్ కూడా వచ్చిందనమాట. మరి చూస్తున్నారు కదా, గోల్డే కావచ్చు లేదంటే పళ్ళే కావచ్చు, కోల్గేట్ అయితే శుభ్రంగా తలతలా మెరిపించడంతో పాటు దృఢంగా చేస్తుంది. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగే అక్కలు చెల్లెళ్ళకి పంపించండి, మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.